వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితా రాక్స్. ఈరోజు అరంబోల్ బీచ్ అండ్ బాగా బీచ్ చూపిస్తానండి. మేము వచ్చేసాం అరంబోల్ బీచ్కి. ఇక్కడంతా అన్ని యాక్సెసరీస్ లాగా ఇట్లా పూసలతో చేసినవి హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ మనము ఆ లేన్ ఉంటుంది, అదంతా దాటుకొని బీచ్కి వెళ్ళాలి. ఆ దారిలో అంతా మనకి ఇట్లా వెరైటీస్ అన్నీ గోవా స్పెషల్ క్యాప్స్ కానీ గోవా టీషర్ట్స్ అన్నీ అమ్ముతారు. మేము పిల్లలకి గుర్తుకుంటుంది గోవా మెమరీ అని గోవా టీషర్ట్స్ అవి తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. అట్లా అన్నీ స్పెషల్ మనకి అక్కడ దొరకనివి హైదరాబాద్లో ఇంకెక్కడైనా మన ఇండ్ల దగ్గర ఉండేవి ఇక్కడ కొన్ని స్పెషల్ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు చేతితో తయారు చేసినవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి అరంబోల్ బీచ్ అనమాట. ఇక్కడ అన్ని షాక్స్ ఉన్నాయి. నేను నా బిఫోర్ వీడియోలో అగోడా ఫోర్ట్ అండ్ అండోలం బీచ్ చూపించాను కదా. దాని తర్వాత మేము అగోడా ఫోర్ట్లో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. అక్కడంతా మేము సైట్ సీయింగ్ అండ్ బోట్ రైడ్ చేసినాక లంచ్ టైంకి అరంబోల్ బీచ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మాకు ఇది వచ్చేసి హైదరాబాద్ వాళ్ళది రెస్టారెంట్ అండి, హైదరాబాద్ బిర్యానీ. అండ్ ఇది వచ్చేసి కింగ్ ఫిష్ అండ్ ప్రాన్స్ అన్నీ చాలా స్పెషల్ గోవా సీ ఫుడ్ అన్నమాట. చాలా సూపర్బ్ ఉన్నాయి. మనము ఎప్పుడైనా ఇక్కడ గోవాకి వస్తే సీ ఫుడ్ ఎంజాయ్ చేయాలండి. క్రాబ్స్ కానీ ఫిష్ కానీ చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ నాకు ఈ లంచ్ మాత్రం చాలా మెమరబుల్ అండి. బీచ్ కనిపిస్తూ బీచ్ వేవ్స్ కానీ మాకు సడన్గా అప్పుడే రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా పక్కనంతా. ఆ వ్యూ అయితే మెమరబుల్. అండ్ ఫుడ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంది. అండ్ లంచ్ అయినాక సన్సెట్ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఎక్కువసేపు ఆడలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మేము బాగా బీచ్లో ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నాము ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. అండ్ మేము వచ్చేసాం నెక్స్ట్ డే టు బాగా. చూస్తున్నారు కదా బాగా బీచ్. ఇది వచ్చేసి మనకి యాక్చువల్లీ మనం ప్రీ బుక్ చేసుకోవచ్చండి. ప్రీ బుక్ చేస్తే కూడా పర్ పర్సన్ ఇలా అన్ని రైడ్స్ కలిపి ఇలా 5000 అలా ఉంటుంది. లేదు అంటే మనం ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కూడా ఒక్కొక్క రైడే చూడొచ్చు. పే చేసి పర్ రైడ్ పే చేసుకోవచ్చు. అయితే మనకి అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎలాగైనా మనము అంత దూరం నుంచి వచ్చింది ఒక్క స్కీ రైడ్ లాగా అట్లా ఒక్క జెట్ స్కీ ఒక్క పారాసైలింగ్ చేస్తే మనకి మజా ఉండదు. సో అన్నీ చూడాలి అని మేము పర్ పర్సన్ 5000 పే చేసేసి ప్రీ బుక్ చేసుకున్నాం. మనకు ఒకవేళ చూస్తున్నారు కదా స్కూబా డైవింగ్ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒకటి అక్కర్లేదు అనుకుంటే అవి కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. అండ్ ఒక్కొక్కటి పారాగ్లైడింగే కావాలి, ఉట్టి జెట్స్కీయే కావాలి అని ఒక్కొక్క వాటర్ స్పోర్టే కావాలి అని అనుకుంటే కూడా మనం వెళ్ళి అక్కడ ఒక్కొక్కటే సింగిల్ తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి వెళ్ళే దారంతా మనకి షాపింగ్ ఉందండి. ఐ లవ్ గోవా టీషర్ట్స్ ఉన్నాయి. అండ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నిట్లో ఒకలాంటివే అనమాట. ఇక్కడ హ్యాండ్మేడ్వి పూసల దండలు అట్లాంటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నా ప్రీవియస్ వీడియోస్ లింక్ కూడా నేను యాడ్ చేశానండి నా డిస్క్రిప్షన్లో, చెక్ చేసేయండి. ఫస్ట్ రితు వెళ్తున్నాడండి జెట్స్కీ రైడ్కి. అండ్ ఉట్టి పిల్లలే కాదండి, పిల్లల వెనకాల ఒక గైడ్ కూడా ఉంటాడు. అదే నడిపించేట ఆయన వాళ్ళే ఒకళ్ళు ఉంటారు బ్యాక్ కూర్చొని. పెద్దోళ్ళైనా మనకేం భయం లేదు, వెనక వాళ్ళు వస్తారు. ఉట్టి మనం ఆ రైడ్కి వెళ్ళినప్పుడు ఆ అలల్లో అంత స్పీడ్గా మన ఆపోజిట్ డైరెక్షన్లో అలొస్తుంటే దాని మీద నుంచి స్పీడ్ బైక్ లాగా వెళ్తాము. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి ఒక్క రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. గోవా అంటేనే ఫుల్ బీచెస్ అండి. ఒక్కొక్క బీచ్ దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బీచ్లో అలల్ని బట్టి వాళ్ళు వాటర్ స్పోర్ట్స్ని కూడా అరేంజ్ చేస్తారు. ఈరోజు అలలు ఎక్కువ లేవు అన్నప్పుడే వాళ్ళు ఓపెన్ చేస్తారండి రైడ్స్కి. మొత్తం వెదర్ కండిషన్స్ని బట్టే నడుపుతారు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ బాగా బీచ్ స్పెషాలిటీయే వాటర్ రైడ్స్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్ఫుల్లీ వెళ్తుందో జెట్స్కీ అయితే.
పెద్దగా అలొస్తుంటే ఒక సైడ్‌కి ఇట్లా బ్యాక్ వచ్చారు. చూస్తున్నారు కదా! ఇప్పుడు అలా సెటిల్ అయినాక మళ్ళీ ఎళ్లారనమాట. అట్లా అంతా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌డ్ డ్రైవింగ్ అనమాట. ఇప్పుడు చూసారా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ముందుకెళ్తున్నారు. మనం బుక్ చేసుకున్న టికెట్‌కైతే ఒక పాయింట్ వరకే ఉంటుందండి. అండ్ మీకు కావాలంటే ఇంకా లోతుకి తీసుకెళ్తారు. అది మనం ముందే మాట్లాడుకోవాలి. దానికి 500 ఎక్స్‌ట్రా, 1000 ఎక్స్‌ట్రా అని పాయింట్స్ ఉన్నాయన్నమాట. సరే వన్స్ ఫర్ ఆల్ ఎక్స్‌పీరియన్స్ అని మేము టు ద ఎండ్ పాయింటే చెప్పాం. అందుకనే చూస్తున్నారు కదా! లాస్ట్ వరకు తీసుకెళ్లారు. అండ్ రిటర్న్ కూడా అయిపోతున్నాడు. మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. అసలు ఆ బీచ్ అంటేనే ఆ వాటర్ వేవ్స్‌లో ఆడుకోవడమే వాళ్ళకి చాలా ఇష్టం. అందులో జెట్ స్కీ కానీ, పారాగ్లైడింగ్ కానీ, ఇంకా సముద్రం మధ్యలోకెళ్ళి ఇంకా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. How was your experience? చాలా బాగుంది. ఇంకో రైడ్ వెళ్తావా? నెక్స్ట్ నిషీస్ టర్న్ అనమాట. జెట్ స్కీ చేయడానికి అది ఆటోమేటిక్ నాకు ఈ జెట్ స్కీ బైక్స్ చూస్తే చిరుత సినిమా గుర్తొచ్చిందండి. సేమ్ అదే బైక్ వేసుకొని రామ్ చరణ్ వెళ్తాడు కదా. How is it? భయంకరంగానా? ఇంత పెద్ద వేవ్ చూస్తాను. నేను అక్కడిదక్కడ కూడా తీసుకొచ్చి అన్నా కదా, ఇదే అనమాట కౌంటర్ లాగా ఉంది. అక్కడ మీరు కావాలంటే డైరెక్ట్ వెళ్ళి కూడా టికెట్ తీసుకోవచ్చు. పర్ హెడ్ 800, పారాగ్లైడింగ్ 500, జెట్ స్కీ అని ఉన్నాయి కదా, అట్లా తీసుకోవచ్చు. అండ్ మేము పారాగ్లైడింగ్ కోసం బోట్ ఎక్కాము. ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడ వేరే బోట్ ఉంటుందన్నమాట, పారాగ్లైడింగ్ బోట్. పారాషూట్లు అన్నీ పెట్టుకొని ఉంటారు అక్కడ. మళ్ళీ మేము చేంజ్ అవ్వాలి ఆ సముద్రం మధ్యలో. సో అన్నీ చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, పక్కన కనిపిస్తున్నాయి పారాగ్లైడింగ్ బోట్స్ అనమాట. మా బోట్కి సంబంధించిన పారాషూట్ బోట్ దగ్గరికి వెళ్ళి ఆపుతారు. అక్కడ చేంజ్ అవ్వాలన్నమాట, ఈ బోట్ నుంచి ఆ బోట్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూస్తున్నారు కదా, మేము ఎక్కిపోయినాక తీసాను. లైఫ్ జాకెట్స్ మీద ఆ బెల్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని రెడీగా ఉన్నాము. ఒకళ్ళు టర్న్ అయినాక ఇంకొకళ్ళము పారాగ్లైడింగ్కి వెళ్ళామన్నమాట. వీడు చింటూ, మా బావగారు కొడుకు, ఫస్ట్ వెళ్ళొచ్చాడు. సన్నగున్నోళ్ళు ఫుల్గా ఎగిరిపోతున్నారు. వాళ్ళు దాన్ని బట్టి పారాగ్లైడింగ్ని ఆపరేట్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ వెళ్ళేటప్పుడు చేతులు అక్కడ పెట్టుకొని కూర్చోవాలండి. ఉట్టి ఒక స్ట్రింగ్ మీద కూర్చోవాలి. అదే అనమాట కొంచెం భయంగా అనిపించుద్ది స్టార్టింగ్లో. తర్వాత పైకి వెళ్ళినాక అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి బ్యాలెన్స్ కూడా సరిపోతుంది, అంత భయంగా ఏమి ఉండదు. సీ మధ్యలో కిందంతా సీయే ఉంటుంది, అటు ఇటు చూసినా మొత్తం సీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి అసలు.
ఎలా ఉందిరా రిత్తు? ఎలా ఉంది నిషి? చాలా బాగుంది. ఏదో గాలిలో పక్షి అయిపోయాయి. నువ్వు పక్షి అయ్యావు కానీ చేతిలో వదలలేదు. నువ్వు గట్టిగా పట్టుకుంటే నీకు భయం వేసింది అనుకున్నా. ఇట్లా వదిలేసి ఇట్లా నేను తిరిగిపోతున్నా, అందుకే నేను పట్టుకోనున్నా. పైన వ్యూ మంచిగా కనిపిస్తుంది నాకు. సూపర్ ఎక్స్పీరియన్స్. లైఫ్ లో ఒకసారైనా చేయండి అందరూ. ఓకే. నెక్స్ట్ రిత్తుదనమాట. రిత్తుకైతే మిస్ కాకుండా చూడండి, వాడిని ఎవరికి తెలియకుండా అంటే వాడికి చెప్పకుండా డిప్ చేయించారు. సో వాడైతే ఇంకా నేను మునిగిపోయానేమో నేను అని భయపడ్డాడనమాట. लाइट से टच करके उठाएंगे उसको डिप में. వింటున్నారు కదా, డిప్ చేస్తా అని వాళ్ళు చెప్పంగానే ఫస్ట్ మేము వద్దన్నా కూడా కొంచెం లైట్గా టచ్ చేస్తామని చెప్పి చేయించారనమాట. వాడికి తెలీదు అసలు రితిక్ సూర్యకి డిప్ చేస్తున్నారని. మరి డిప్ చేసేసాడు రా నీకు. చాలా బాగుంది. డిప్ కూడా చాలా మంచిగా అనిపించింది, కానీ మొత్తం సాల్ట్ వాటర్ నోట్లోకి వెళ్ళిందా? అండ్ నెక్స్ట్ నా టర్న్ అనమాట. నాతో పాటు అక్షిత చిన్న పాప కూడా వచ్చింది, మా బావగారు వాళ్ళ అమ్మాయి. యాక్చువల్లీ చిన్నపిల్లలకి హైట్ వైజ్ వెయిట్ వైజ్ ఉంటుందండి. ఈ పాపకి నాట్ అలౌడ్. సో ఇట్లా పేరెంట్స్తో పాటు వెళ్ళొచ్చు. సో మా ఇద్దరు వెయిట్ అయితే బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మేమిద్దరం వెళ్ళాము. పెద్దవాళ్ళు అయితే ఇద్దరు వెళ్ళలేరు. పెద్దవాళ్ళతో ఒక చిన్న బేబీ, చిన్నపిల్లలు 1 year 2 years నుంచి కూడా మన రిస్క్తో మనం తీసుకెళ్ళొచ్చు.
పట్టుకొని వేలాడుతున్నా. ఎట్లుంది? పక్షిలా చేపలా వేలాడుతుంది కదా, వేలాడుతుండే ఇట్లా. ఇప్పుడు మళ్ళీ పారాసైలింగ్ బోట్ నుంచి నార్మల్ బ్లూ బోట్ ఉంది కదా దానిలోకి మారుతున్నాం. అంటే వేరేళ్ళు వచ్చారు, నెక్స్ట్ టర్న్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ బోట్లోకి ఎక్కినాక మేము ఆ బోట్లోకి ఎక్కాము. చూస్తున్నారు కదా అంత బ్లూగా సీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, గోవా అంటే మళ్ళీ ఇవన్నీ గుర్తొచ్చేలాగా ఉంటుందండి. उधर से रास्ता है, वो बागा बीच करके नाम लिखा है ना, उधर से चल के आ सकता है। सनसेट देखने के लिए बहुत क्राउड होता है इधर शाम का टाइम सर। విన్నారు కదా, బాగా బీచ్ అని రాసింది కదా బోర్డు. అక్కడి నుంచి ఒక దారి ఉందంట, అటు నుంచి వెళ్తే మనం సన్సెట్ని చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చంట. ఈవినింగ్లో చాలా క్రౌడ్ ఉంటుందంటండి. అంటే వచ్చిన టూరిజంకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి చూడొచ్చు. సన్సెట్స్ బీచ్లో చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము ఈవినింగ్ అయిందండి, 6 o'clockకి మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ పనాజీకి బయలుదేరాము. అక్కడ కసినో డెల్టిన్ రాయల్కి వెళ్తున్నాము. అండ్ దారిలో మా బావగారి వాళ్ళ అబ్బాయి అందరిని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. నాకు ఆడి మొహం ఎలాగైపోయింది. మేము కాదు హాయ్ చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి దింపుతే డిప్పు. అప్పటికి కళ్ళొంచి నీళ్ళు కారిపోయాయి. ఏమనుకున్నాడంట? ఏమనుకున్నాడంటే ఇంకా నేను చచ్చిపోయాను, దిగిపోయింది, ఇంకా నేను చచ్చిపోయాను. ఎవరు కాపాడుతారు ఇప్పుడు? ఎవరు కాపాడతారు? ఇంకా నేను చచ్చిపోయాను. నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది. పిన్ని వాళ్ళు వెనకాల తిరిగిపోతూ ఉన్నారు. ఇట్లా ఎలాడుతున్నాడు, చూసాను ఇట్లా పెట్టుకుని మామూలుగా అయిపోతున్నారు. అదే అది మళ్ళీ రౌండ్ తిరుగుతుంది గాలికి. కనెటిక్ రియాక్షన్ చాలా బాగుంది. ఇంకా చచ్చిపోయా, పారాషూట్ పేలిపోయింది, నేను అయిపోయా అంతే. Hope you enjoyed this episode. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కసినో డెల్టిన్ రాయల్ చూపిస్తాను. అండ్ నా ప్రీవియస్ వీడియోలో అగౌడా ఫోర్ట్ అండ్ కాండోలిం బీచ్ చూపించాను. అన్నీ చూసేయండి, మిస్ కాకుండా. డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.